How many of you all are happy and ready for 2026? Yes, you're ready? Yes? రెడీ కాకపోయినా మీరు వెళ్ళాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేను కొన్ని విషయాలు చెప్పి we will go into worship before we enter the new year. కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత వెనకాల స్క్రీన్ మీద పెట్టండి. అది we are all going to read that. Okay, grateful for 2025, thankful for 20. బిగ్గరగా చెప్దాం, గ్రేట్ఫుల్. మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్ ఉంటామో దేవుడు మనం గ్రేట్ చేస్తాడంట. హల్లెలూయా. సో గత కాలపు దాంట్లో మనము ఎక్కువ ఏం గుర్తు చేసుకుంటామంటే మనకి ఏ కీడు జరిగింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. బట్ గత కాలంలో దేవుడు ఏం చేయబోచున్నాడు అనేది దేవుడు మనకి చూపించబోచున్నాడు. హల్లెలూయా. ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ ద 31st December word? Yes, because this word is taking you forward. Amen. Hallelujah. సో చాలా మందికి కృతజ్ఞత భావం ఉండదు, కానీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే గాడ్ విల్ వర్క్. దేవుని యొక్క బలమైన చేతిలోనూ ఉంటావు, ఆయన బలమైన హస్తంలోనూ ఉంటావు. ఆమెన్. ఒక చిన్న ప్రతి ఒక్కరికి ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ చెప్తాం, కానీ దేవుని మనము మర్చిపోతాం. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు మన జీవితంలో. మనం నిజంగా చెప్పాలంటే దేవుడు మనల్ని కాపాడడం ఒక పెద్ద గొప్ప కార్యం. ఆమెన్. టుడే few people did not see today. Next year few people may not be seeing, but you and I, we are going to see. Amen. Hallelujah. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆమెన్. సో చాలాసార్లు మనం మర్చిపోతాం, దేవుడు మేలను మర్చిపోతాం. బైబిల్ సెలవిస్తుంది ఆయన చేసిన మేలను మనం తలపోసుకుంటా ఉండాలి. సో వెన్ యు ఆర్ గ్రేట్ఫుల్ యూ విల్ బికమ్ గ్రేట్. ఆమెన్. హల్లెలూయా. గ్రాటిట్యూడ్ ఉన్నవారు దావీదు ఉన్నాడు. ప్రతి విషయంలో దేవునికి స్తుతులు చెల్లించేవాడు. ఆయన చేసిన మేలు అన్నిట్లో ఏదియో మర్చిపోకు అని సెలవిస్తూ ఉంటున్నాడు. టు నో మోర్ అబౌట్ గ్రేట్ఫుల్నెస్ ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ లైవ్లో మెసేజ్ వినండి. ఓకే, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, బట్ చార్ల్స్ ఎబ్రహాం అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రతిరోజు 3 hours ఆఫ్ టైం ప్రేయర్ కాదు, థ్యాంక్ యూ చెప్తాడంట దేవునికి. ఏం చెప్తాడంట? దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలని చెప్తా ఉంటాడంట. ప్రతి ఒక్క అంశం తన జీవితంలో జరిగిన ప్రతి అంశము విడదీసి 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 చెప్తాడంట. ఫ్యామిలీ గురించి ఒకసారి విడదీసి చెప్తాడు, మినిస్ట్రీ గురించి చెప్తాడు, అలాగే తన ఆరోగ్యం గురించి చెప్తాడు, అలాగే తన జీవితంలో దేవుడు చేసే కార్యాలను విడదీసి విడదీసి ఆయన దేవుని ఎన్ని గంటలు స్తుతిస్తారు? 3 గంటలు. 3 గంటలు అంటే మామూలు విషయమా? 3 hours జస్ట్ థ్యాంకింగ్ గాడ్. ఇంకా ఆ 3 గంటల్లో ఆయన దేవుడు చేసిన కార్యాలని చెప్తుంటున్నప్పుడు ఆయన కన్నీరు కూడా ఆగేది కాదంట. హీ యూజ్డ్ టు క్రై అండ్ టెల్ థ్యాంక్ యూ టు జీసస్. నిజమే, దేవుడు అలాంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది మనం ఎలా ఉండాలంట? వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు ఆనర్ చేస్తాడు. ఆమెన్. 10 మందిని కుష్ఠరోగుల్ని దేవుడు ఏం చేశాడో స్వస్థపరిచాడు. ఎంతమంది తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పారు? ఒకే ఒక్కడు. ఓన్లీ 1 came. అప్పుడు యేసుప్రభు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి క్వశ్చన్? ఆ 90 ఎక్కడా? ఈరోజు ఆ 90 లాగా ఉన్నామా? ఆ ఒక్కడిలాగా వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నామా మనం? ఎస్, బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. ప్రతి చిన్న దానికి నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్పే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే వచ్చే సంవత్సరం అంతా కూడా నువ్వు మేలే చూస్తూ ఉంటావు. బికాస్ గాడ్ లవ్స్ దోస్ పీపుల్ హూ వర్షిప్ హిమ్, హూ థ్యాంక్ హిమ్. హల్లెలూయా. సో ఇది క్రిస్మస్ స్టోరీయే, కానీ చాలా అర్థవంతమైన స్టోరీ అండి. బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఎవరు కానుకలు తెచ్చారు? యేసయ్య పుట్టినప్పుడు ఎవరు కానుకలు తెచ్చారు? జ్ఞానులు ఏం చేశారు? కానుకలు తెచ్చారు. ఓకే, ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 11 వరకు. క్విక్. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే రక్షకుడు మన కొరకు పుట్టాడని ఎవరు తెలుసుకున్నారు? జ్ఞానులు తెలుసుకొని కృతజ్ఞతతో వెళ్ళారు. చెప్పండి, ఎలా వెళ్ళారు? కృతజ్ఞతతో వెళ్ళారు. హల్లెలూయా. అప్పుడు చాలామంది చెప్తారు వాళ్ళు వెళ్ళినప్పుడు అంట యేసయ్య చాలా పెద్దోడయ్యాడు, కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆ శిశువు
శిశువు అంటే ఏంటి? జనరల్గా టాడ్లర్, చిన్న ఇన్ఫెంట్ కదండి. సో శిశువుని. మీకు ఇంకో మాట చెప్తాను. యేసయ్యని చూడ్డానికి ఆయన నక్షత్రం గురించి వారు పరిశీలన చేసిన తర్వాత ఒక నక్షత్రము వచ్చింది. ఆ నక్షత్రము యేసయ్య కరెక్ట్ 2 years ముందు మరి పుడతాడనగా ఆ నక్షత్రం ఒక సిగ్నల్గా వచ్చింది. అయితే జ్ఞానులు 2 ఏళ్ళు ప్రయాణం చేశారంట. ఎన్నేళ్ళు? 2 years. యూ షుడ్ నో ద క్రిస్మస్ స్టోరీ. ఎన్నేళ్ళు ప్రయాణం చేశారు యేసయ్యని చూడడానికి? 2 ఏళ్ళు. వారు వెళ్ళి ఏం చేశారు అంటే, ఎవరిని చూశారు? యేసయ్య మెస్సయ్యగా ఉన్నప్పుడు, రక్షకుడుగా ఉన్నప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు కాదు. ఎప్పుడు చూశారు? ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడు వెళ్ళి చూచి సాగిలపడి. ఏం పడి? సాగిలపడి. ఇంకొక తర్జుమాలో సాష్టాంగపడి అని ఉంది. ఏమనుంది? సాష్టాంగపడి. జ్ఞానులు దే స్టాండ్ విత్ ద కింగ్స్. వారు పశువుల పాకకు రావడం ఏంటి? యేసయ్యని చూడడం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డం ఏంటి? సాష్టాంగపడ్డం ఏంటి? మనము సాగిల పడతాం, మనము ఒకరి కాళ్ళ మీద పడతాం, డాక్టర్ కాళ్ళ మీద పడతాం, మనని కాదని వెళ్ళిపోయే వారి కాళ్ళ మీద పడతాం, ఆ బాయ్ ఫ్రెండ్ కాళ్ళ మీద పడతాం, ఆ గర్ల్ ఫ్రెండ్ కాళ్ళ మీద పడతాం, ఆ మనుషుల మీద పడతాం, ఆ అప్పుల వల్ల కాలు పట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుని కాళ్ళ మీద ఎప్పుడైనా మీరు ఇలా సాష్టాంగపడి దేవుని స్తుతించారా? ఎనీబడి? వీఆర్ సో అషేమ్డ్. వారు జ్ఞానులు. ఎక్కడ సాష్టాంగపడ్డారు? ప్యాలెస్లోనా? పశువుల పాకలోనా? పశువుల మందలో. ఇది కృతజ్ఞత అంటే. అసలు ఏమీ దేవుడు ఇంకా మేలు ఏమీ చేయలేదు. హీస్ జస్ట్ అ లిటిల్ బాయ్. కానీ వారు ఏం చేశారు? రక్షకుడు పుట్టాడని ముందుగా ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు తెలపడానికి వారు ఏమిచ్చారు? బంగారము, బోలం, ఈ 3 ఇచ్చారు. బంగారం ఇచ్చారు. కృతజ్ఞతగా మనం వస్తున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం. కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్పేటప్పుడు కానుక ఇచ్చి చెప్తారు. We don't have that order because it is free will. నీ ఇష్టం వచ్చినట్లయితే, నీకు ఇష్టం ఉన్నట్లయితే కానుక వేయచ్చు. మా తల్లిగారు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మా మమ్మీ డాడీ 365 days దేవుడు మమ్మల్ని కాపాడాడని మా 7గురికి 365 రూపాయలు కవర్లో పెట్టి మీరు వేయండి నాన్న అని మా చేతితో వేయించేది. బికాస్ ఆయన వీ కెనాట్ గివ్ హిమ్ ఎనీథింగ్, బట్ వీ కెన్ గివ్ హిమ్ వాట్ ఈస్ వెరీ ప్రెషస్ టు అస్. వారు బంగారం ఇచ్చారు. నేను ఒకవేళ పెట్టాను అనుకోండి, వచ్చేసండి అందరు బంగారం ఇవ్వాలి, ఎవ్వరు రారు. బంగారం అంటే ఏమిచ్చారు? ఒక ఉంగరం ఇచ్చారా? ముక్కు పుడికి ఇచ్చారా? ఏమిచ్చారు? బంగారం అంటే ఏమిచ్చారు? వారు పెట్టెలు ఇప్పారంట. ఏమిప్పారు? పెట్టెలు ఇప్పారు. వారికి చూడండి, సర్వసాధారణమైన వ్యక్తికి బంగారం ఇవ్వరు. వారు నమ్మారు, రాజులకు రాజు కాబట్టే ఈయన దగ్గరికి ఉట్టి చేతులతో ఇది కృతజ్ఞత. ఇదేంటండి? కృతజ్ఞత. నాకు పిల్లలు పుట్టరన్నారు, కానీ దేవుడు నా గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. నా బిడ్డ విషయంలో నా బిడ్డ పేరు మీద నేను దేవునికి కృతజ్ఞత కానుక ఇస్తాను అని నువ్వు ఎలాగైతే, ఎప్పుడైతే నువ్వు అలాగ చేస్తావో దేవుడు, గాడ్ విల్ మేక్ యూ గ్రేట్. God will show you, God will take you to places you have never went. Amen. Hallelujah. ఈ రోజు కానీ రేపు ప్రతి మాట ఇక్కడ పుల్పిట్ నుంచి వచ్చేది ప్రతిదీ ప్రవచనాత్మకంగా ఉంటుంది. సో యూ షుడ్ నో టు థ్యాంక్ గాడ్. కృతజ్ఞత వేరు, స్తుతి వేరు. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం తెలుసా అండి? కార్యము జరిగినాక మనం ఏం చేస్తామో, ఏసే పుట్టినాక వారు వెళ్ళి కృతజ్ఞత అర్పణలు ఏసే పుడతారని తెలిసి అర్పించారు. కానీ కృతజ్ఞత ఇది ఓకే. కానీ కార్యము జరగక ముందే, వాగ్దానం రిసీవ్ చేసిన తర్వాత నువ్వు స్తుతి చెల్లిస్తాం. ఆమెన్. స్తుతి అంటే ఏంటంటే, ఈవెన్ బిఫోర్ కార్యం జరగక మునిపే నువ్వు విశ్వాసంతో దేవునికి నువ్వు ఏం చెల్లిస్తున్నావో స్తుతి. సో కృతజ్ఞత నీకు అర్థమైందా? స్తుతి నీకు అర్థమైందా? ఎస్. కృతజ్ఞత అంటే ఏంటి? ఆఫ్టర్ గాడ్ హ్యాస్ డన్ యువర్ కమింగ్, యువర్ టెస్టిఫైయింగ్. ఆఫ్టర్ గాడ్ హ్యాస్ డన్ సమ్ మిరకల్ నువ్వు కానుక వేస్తూ ఉంటున్నావు. కానీ స్తుతి ఇస్ మోర్ పవర్ఫుల్. చెప్పండి. స్తుతి నా స్థితిని, నా పరిస్థితులను, నా దరిద్రపు స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. సో స్తుతి ఏం చేస్తుంది అంటే వాగ్దానం. ఇప్పుడు మనమందరం కూడా వాగ్దానాన్ని విశ్వాసంతో తీసుకోబోతున్నాం. ఈ వాగ్దానంలో ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడంట ఒకసారి చద్దాము. 1 పేతురు లేక 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చద్దాం.
దేవదూతలు పాపం చేయనప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి చీకటి గల బలం 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును ఆయన మనకు ఎలాంటి వాగ్దానాలు? అమూల్యములైన వాగ్దానం, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహిస్తున్నాడు. ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారాగున్నట్లు వాటిని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు రిసీవ్ అ ప్రామిస్. ఎస్, ప్రామిస్ రిసీవ్ చేసుకున్న తర్వాత బైబిల్స్లో పెట్టడం కాదు, బైబిల్స్లో పెట్టి తర్వాత నెక్స్ట్ ఇయర్ అవును కదా నాకు లాస్ట్ ఇయర్ ఏం ప్రామిస్ వచ్చిందని చూసేవారు చాలామంది ఉన్నారు. వాట్ వాజ్ యువర్ ప్రామిస్ లాస్ట్ ఇయర్? ఇఫ్ ఐ ఆస్క్డ్ యూ, తక్కువని చెప్పండి. నియమించాడా? ఎస్, అనేకమైన వాటిలో నియమించాడా? నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఈ మధ్యలోనే ఉన్నాను, ఈ మధ్యలోనే నడుస్తున్నాను. సో దిస్ ఇయర్ వాజ్ ద మోస్ట్ ఎటువంటి ఇయర్ అంటే సంఘంలో ముఖ్యంగా మినిస్ట్రీలో చాలామంది వస్తారు, మేము ఉన్నామంటారు, వెళ్ళిపోతారు. సో నాకు ఆ వాగ్దానం ఎంతో బలమును దయచేసింది. ఆమేన్, హల్లెలూయా. సో మనకి దేవుడు ఎలాంటి వాగ్దానం ఇవ్వబోచున్నాడు? చాలామంది చెప్తూ ఉంటారు, అక్క ఈ క్రాస్ ఓవర్ సర్వీస్, ఈ వాచ్ నైట్ సర్వీస్ ఇస్ వెరీ ప్రెషస్ టు మీ బికాస్ నేను ఆ సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చే వాగ్దానాన్ని నేను తీసుకుంటున్నాను. ఎవ్రీబడికి దేవుడు పర్సనల్గా ఒక వాగ్దానం దేవుడు దయచేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంట? అమూల్యమైన వాగ్దానం. చెప్పండి, మీకు వచ్చే వాగ్దానం ఏంటి? అమూల్యమైన వాగ్దానం. మీరు తీసుకుంటున్న ఆ కార్డు, ప్రతి కార్డు ప్రార్థన ఆల్మోస్ట్ నేను బిఫోర్ వీ ఆర్ డూయింగ్ ద ప్రామిసెస్, ప్రతి కార్డు ప్రామిస్ చేసి, ప్రతి కార్డు ఎవ్రీథింగ్ నేను చేయాలి. నా సంఘానికి దేవుడు నాకు ఇచ్చిన నా ఆత్మీయ బిడ్డలకు దే షుడ్ గెట్ రిసీవ్ గ్రేట్ ప్రామిసెస్ అని నేను మరీ చూచి నేను ఆ వాగ్దానాలను ప్రార్థన చేసి మరీ ముద్రించాను. ఐ సీల్డ్ ఇట్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. ఆమెన్, హల్లెలూయా. అండ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. ఆమెన్, హల్లెలూయా. సో వాగ్దానము రిసీవ్ చేసుకున్న తర్వాత చర్చ్ ఏం చేయాలంటే స్తుతి చెల్లించాలి. కృతజ్ఞత అయిపోయినాక చెల్లించేది మన సంఘం కాదు, అయిపోవక మునిపే కార్యం జరుగుతుందని నమ్మి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. మెనీ పీపుల్ హూ ఆర్ గ్రేట్ పీపుల్, దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ soon after they received the promise. దేవుడు నన్ను అనేక జన్మలకు అమ్మగా చేస్తానని చెప్పినప్పుడు ఎందుకు ప్రభా అనుకున్నాను. బట్ టుడే అలాంటి వర్డ్ వస్తేనా ప్రభా అన్న, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, ఐ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రామిస్. ఒక బిఫోర్ వి స్టార్టెడ్ మినిస్ట్రీ దేవుడు నాకు 2008లో ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు ఏం ప్రభా అనేక జన్మలకు అమ్మ ఏంటి అనుకున్నాను. బట్ టుడే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదా? పీపుల్ ఆర్ సీయింగ్, అనేకులకు ఆత్మీయ తల్లిగా ఉన్నానా లేదా? బిఫోర్ అసలు సంఘం ఉంటుందని తెలియదు, నేను వాక్యం చెప్తానని తెలియదు, నేను మినిస్ట్రీలో ఉంటానని కూడా తెలియనప్పుడు దేవుడు ఒక వాగ్దానం, ఏంటి ఆ వాగ్దానం? నా జీవితంలో అమూల్యములైన అత్యధికములైన వాగ్దానం నాకు ఇచ్చినట్లే దేవుడు నీ కూడా దయచేయను గాక. హల్లెలూయా. చూడండి, స్తుతి చెప్పండి, స్తుతి అని చెప్పండి. నీ పరిస్థితిని మార్చేస్తుంది. 2026లో ఉదయకాలం లేచిన వెంటనే ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని స్తుతి చెల్లించినట్లయితే ఆ వాగ్దానం నీ జీవితంలో ప్రతి దినము నెరవేర్చడానికి తొందరపడతా ఉంటుంది. ద ప్రామిస్ విల్ బి వెయిటింగ్ టు బీ అకంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆయన మాటలో ఏది నిరర్ధకమో కానేరదు, అంతే. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? వీఆర్ ఇన్ ద క్రిస్మస్ సీజన్. ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? రైట్, గబ్రియల్ దూత ఎవరికి చెప్పారు? డౌట్ఫుల్ మరియకు చెప్పింది. ఒకసారి చద్దాం, లూక్ 1:37-38. లూకాస్ వార్త 1:37-38. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాని. అందరము చద్దామా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమేన్. మీకు ఒక ప్రామిస్ రాబోతుంది. ఏమని రాబోతుందంటే, ఇందాక డానీ సాక్ష్యం చాలా అందరు సాక్ష్యాలు విన్నాం కదా, దాంట్లో నేను నీకు ధనమును, ధాన్యమును, ద్రాక్షారసం అన్ని ఇస్తానని చెప్పినప్పుడు మేబీ హీ డిడ్ంట్ అండర్స్టాండ్ దెన్, బట్ టుడే హీ అండర్స్టూడ్ ఇట్. ఓకే, సో దేవుడు నీకు ఈ జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఏమని చెప్పాడు? ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం పాడాం, జ్ఞానుల మధ్యలో మమ్మల్ని పిలిచాం. సో మేబీ గాడ్ విల్ టేక్ యూ టు ఉన్నతమైన స్థానాలకు. దేవుడు గవర్నమెంట్ లెవెల్లో దేవుడు నేను హెచ్చిస్తానని ఒక వాగ్దానం రిలీజ్ చేశారు అనుకోండి.
మీరు నమ్ముతారా? ఇది నాకు కాదనుకుంటారా? ఏ వాగ్దానం వచ్చినా మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండదు వాగ్దానం. ఎప్పుడు ఆ సిచ్యువేషన్కి అత్యధికంగా ఉంటుంది, అతిథిగా ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. సో వెన్ ఎవర్ గాడ్ రిలీజెస్ అ వర్డ్, అది ఆయన ఆలోచన బట్టి నీకు వస్తుంది, నీ ఆలోచన బట్టి కాదు. ఆమెన్. నాకే ఎందుకు వచ్చింది వాగ్దానం అనుకుంటావు కదా, బట్ యు నో గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ఆమెన్. జెర్మయా 29:11 సేస్, ఆయనకున్న ప్రణాళికలు మన పట్ల ఎలాంటి ప్రణాళికలు, ఉద్దేశంలో చాలా గొప్పవి. అండ్ ఇంకోటి సమాధానకరమైనవి. అవి మనకు నిరీక్షణ కలిగించే ఆలోచన కలిగి ఉన్నాడు. సో దట్స్ వై హీస్ గోయింగ్ టు గివ్ యూ అ ప్రామిస్. ఆమెన్. సో నువ్వు ఎలా రిసీవ్ చేయాలి చూడండి. మరియా ఎలాగా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని దేవదూత చెప్పిన వెంటనే అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, ఇదిగో ప్రభువు దాసురాలను. సో టుడే యాజ్ యూర్ రిసీవింగ్ ద ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్, నువ్వేం చెప్పాలి? ఈ వాగ్దానము నా జీవితంలో జరుగును గాక. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. సంగమా, నథింగ్. ఆమెన్. ద ప్రామిసెస్ ఆర్ చోజన్ బై గాడ్. ఎస్, నౌ యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ఇట్. ఎస్, అప్పుడు నీ మాట చొప్పున, ఇంకేమంటుంది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ద మూమెంట్ యు సే లెట్ దిస్ హ్యాపెన్ టు మీ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ యు నో వాట్ షీ డిడ్. లెట్స్ సీ మరియా ఏం చేసింది. 45 నుంచి వద్దాం. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. యు రిసీవింగ్ ద ప్రామిస్ కార్డ్. చదువుతాం. చదివిన తర్వాత ఏం చేయాలి? బైబిల్లో పెట్టేసుకోవాలి. నాకు అర్థం కావాలనుకోవాలి. అర్థం కాలేదు, ఇది నాకు ఇంకోటి తీసుకుంటా. ఇది ఏంటిది? లాటరీ కాదు. వాట్ ఎవర్ యు రిసీవ్, ఏం చేయాలి? నీకు అర్థం కాకపోయినా నమ్మిన ఆమె ధన్యురాలు. ద ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ యూ రిసీవ్ ద ప్రామిస్, నమ్మాలి. బ్లైండ్ ఫెయిత్, నమ్మాలి. ఇది నాకు జరుగుతుంది. ఆమెన్. భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను నిన్ను ఇచ్చేస్తాను అని దేవుడు చెప్పాడు అనుకో, నేనా రెంటే కట్టలేకపోతున్నాను, జాబే లేదు, దేవుడు నాకు సొంత భూమి ఇస్తాడా? నువ్వేం చేయాలి? ప్రభువు చెప్పిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన మీరు ధన్యులాగుదురు. హల్లెలూయా. నమ్మిన మీరు ఏమవుతారు? ధన్యులు. హల్లెలూయా. జస్ట్ బిలీవ్. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. ఫ్రమ్ దిస్ హోల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ గాడ్ ఈస్ గోయింగ్ ఆన్ టెలింగ్ ద వన్ థింగ్, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నీ స్థితిని, నీ సిచ్యువేషన్ని, నీ స్టేటస్ని, నీ జ్ఞానంని నమ్ముకోవడం కాదు. You're going to believe in God's promises. Next, what she did. నమ్మిన తర్వాత ఆమె ఏం చేసింది? 46వ వచనం నుంచి. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక. లూక్ 1లో యేసే పుట్టాడా? లూక్ 2లో యేసే పుట్టాడా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో పుట్టాడు. మరి పుట్టక మునుపే ఆమె ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. వాగ్దానం పొందుకున్న తర్వాత, నమ్మిన తర్వాత మనమందరం చర్చ్ వారు చేసేది ఏంటయ్యా అంటే స్తుతి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చేసెను. సి, స్తుతి. స్తుతి ఈజ్ నథింగ్ బట్ విశ్వాసముతో నిరీక్షిస్తున్నాం, విశ్వాసంతో ఆల్రెడీ జరిగిందని స్తుతి చెల్లిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ నువ్వు ఈరోజు ప్రార్థన చేసినది ఆల్రెడీ జరిగిందని నువ్వు ముందుగానే ఏమని చెప్పాలంటే, తండ్రి నాకు పెళ్ళి అవుతున్నందుకు నీకు వందనాలు కాదు, నాకు పెళ్ళి జరిగించినందుకు నీకు వందనాలు అన్నప్పుడు ఆ యొక్క ప్రభు మాట సిద్ధించును కాక నీ జీవితంలో. హల్లెలూయా. సో గాడ్ ఇస్ టీచింగ్ అస్ ప్రైజ్. చూడండి ఆమె ఎంత బాగా చెప్తుందో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరం వారు నన్ను ధన్యురాలందరూ. ముందే చెప్తుందా? అందరూ ధన్యులైనాక చెప్పిందా లేక ముందే చెప్పిందా? ముందే చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఐ లైక్ రెస్పాండింగ్ చర్చ్. స్పందించే సంఘం నాకు ఇష్టం.
యు నో వై? ఎందుకంటే మీరు స్పందిస్తూ ఉంటుండగా మీరు నమ్మినట్లు. ఆమెన్. ఎస్, ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ స్పార్క్. ఒక పెద్ద యాటమ్ బాంబ్ పేలాలంటే ఒక చిన్న స్పార్క్. హల్లెలూయా. సో స్పందించండి. ఆమెన్. ఇంకేమి చెప్తుంది? ధన్యురాలని ఇంకా ఎవరు అనలేదు, కానీ ఆమె ముందుగానే ఏమని చెప్తుంది? ఇది మొదలుకొని, మనం కూడా ఏం చెప్పాలి? ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని, ఈ గడియ మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని నన్నందరూ ఏమనబోచున్నారు? ధన్యులు, అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉన్నారని చెప్పబోచున్నారు మనం అనుకోవాలి. ఆమెన్. ఆయన నామము పరిశుద్ధము. ఎస్, కీప్ రీడింగ్ టిల్ 55. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 55కి వెళ్ళిపోదాం. తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. 54. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చిన. దీనుల గురించి ఉండొచ్చు, చదువునానది. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి ఎవరిని ఎక్కిస్తారు? దీనులను. ఈ పాట, ఈ కీర్తన ఎవరు పాడారు? ఈ స్తుతి ఎవరిది? మరియా స్తుతి చెల్లించింది. ఆమె దీనురాలు. దేవుడు ఆమెను ఎక్కడ ఎక్కించాడంట? సింహాసనం మీద. You believe what Mary did? She praised herself into her blessing. Amen. She praised Jesus into her blessing. So ee roju we have little time, but I want you to worship God. Amen. So నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు స్తోత్రం చెప్పండి. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు, నాకు గర్భఫలం ఇచ్చినందుకు, నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు, నాకు వివాహం జరిగించినందుకు, నా శత్రువుల ముందు నాకు భోజనం సిద్ధం చేసినందుకు, నూనెతో నన్ను అభిషేకించినందుకు, ప్రార్థన ఆత్మతో నన్ను నింపినందుకు, నాకు సోచాచి ఇచ్చినందుకు, నాకు సేవకులు ఇచ్చినందుకు, నాకు చక్కని తల్లిదండ్రులు ఇచ్చినందుకు, చక్కని భార్య చక్కని భర్త ఇచ్చినందుకు, నాకు శ్రేష్టమైన పిల్లలు ఇచ్చినందుకు, నాకు శ్రేష్టమైన కుటుంబం ఇచ్చినందుకు, నాకు శ్రేష్టమైన స్థలాల్లో పాలు పొందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.